ఎలా ఉంటది ఒక ఎమ్మెల్సీ అయిన తర్వాత అంటే ఎనీ పొలిటికల్ పొజిషను ఎలా ఉంటదంటే ఒక ప్రోటోకాల్ ఉంటది. ఒక పబ్లిక్ అటెన్షన్ ఉంటది. అప్పుడు దాకా నార్మల్‌గా ఉన్న వ్యక్తికి కొత్తగా కొన్ని యాడ్ అవుతాయి. వన్స్ అవి ఎంజాయ్ చేయటం మొదలెడితే అది ఇచ్చిన పర్పస్ పోతది. నాకు ప్రోటోకాల్ ఉంటది. నేనెళ్తే కొంత అటెన్షన్ ఉంటది. ఈ ఇంక్లూడింగ్ ఎంత పొజిషన్‌లో ఉన్న ప్రభుత్వ అధినేతనైనా అంటే చంద్రబాబు నాయుడు గారి కానించి పవన్ కళ్యాణ్ గారు ఆర్ ఎనీ అదర్ మినిస్టరు ఎవరినైనా కలవడానికి నాకు డైరెక్ట్ యాక్సెస్ ఉంటది. హ్మ్. జస్ట్ విత్ ఫ్యూ అవర్స్ నోటీస్. సో, ఇలాంటివన్నీ ఎవరికి ఉపయోగించాలి? అగైన్ పబ్లిక్‌కే ఉపయోగించాలి. యెస్. అందుకని సో, దానికి ఎంజాయ్ చేయటం, లేతే పెద్ద పెద్ద మినిస్టర్‌లని కలిసి వాళ్ళతో ఫోటో తీయించుకోవడం, అది టీవీలో రావాలి. ఇలాంటియన్నీ మైండ్ ఇక్కడ ఎప్పుడైతే డైవర్ట్ అవుతుందో అసలు పర్పస్ పోతది. సో, వచ్చిన తర్వాత మోర్ దాన్ దిస్ కౌన్సిల్‌లో నేను మాట్లాడి యాస్ ఎ మెంబర్ ఆఫ్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్ నేను లేవనెత్తిన కొన్ని క్వెషన్స్ యెస్. ఇవన్నీ కొంచెం ఇంట్రెస్టింగ్‌గానే చేశాననుకున్నాను. సో, పర్పస్ ఆఫ్ దిస్ ఎమ్మెల్సీ ఈస్ టు సర్వ్ పీపుల్ నాట్ ఫర్ పర్సనల్ గ్లోరిఫికేషన్. యెస్.